ఐ థింక్ ఇప్పుడు మీడియా వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. యు ఆల్ కెన్ ప్రొసీడ్ విత్ ద క్వశ్చన్స్ ప్లీజ్. సార్, ఇప్పుడు చాలా సర్వీస్ కంపెనీస్ ఉన్నాయి. అంటే చాలా ఏంటంటే పొలిటికల్ ముందే హడావిడిగా ఎగ్జిట్ పోల్ వర్క్ చేసి వాళ్ళు చేతులు ఎత్తేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఆఫ్టర్ ఎలక్షన్ కూడా వాళ్ళ వర్క్ మీద కూడా ఒక సర్వే ఇస్తే ఎలా ఉంటుంది? ప్లస్ ఈ సబ్స్క్రిప్షన్ అందరికీ అందుబాటులో ఉండే ధరలోనే ఉంటుందా, లేదంటే మీరు ఏమన్నా కాస్ట్లీగా పెట్టేసి, అంటే చాలా ఇప్పుడు మీరు చెప్పారు 500,000 మెంబర్స్ పనిచేస్తున్నారు, దీని సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ కూడా పెరుగుతుందా అని చెప్పేసి అని ఆలోచన ఏమంటారు దీని మీద మీరు? ఖచ్చితంగా అందరికి అందుబాటులో ఉంటుందనే మటుకు అవాస్తవం అండి. ఎందుకంటే ఒక నార్మల్ సామాన్యమైన వ్యక్తి కొనుక్కునేది అంటే అది అంటే ఒక్కసారి కొనుక్కోవచ్చు, కంటిన్యూస్గా అంటే ఎలా నేను చెప్పలేను, తన ఆర్థిక స్తోమతను బట్టి ఆధారపడుతుంది. బట్ తను ప్లాన్ చేసుకొని నేను ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవ్వాలి, లేదా ఆల్రెడీ నేను ఎమ్మెల్యే, నేను సరిగ్గా పనిచేస్తాను, లేదా నియోజకవర్గ ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అనే డేటా మటుకు, ఆ డేటాకి వాల్యుయేషన్ ఇప్పుడు మీరు మనం ఖర్చు అయిన తర్వాత ఒక ₹10, ₹15, 10% వేసుకుంటాం. ఇది ఎనీవేర్ బిజినెస్ లాజిక్ అండి. దీంట్లో మనం ఏంటి, ఇది ఫస్ట్ మూవర్గా వస్తున్నాం కాబట్టి, ప్లస్ ఆంధ్రప్రదేశ్గా ఫస్ట్ మూవర్గా వెళ్తున్నాం కాబట్టి, అందులో 4th ఈరోజు ఎందుకు పెట్టిన ప్రధానమైన కారణం ఏంటంటే, ఇదే రోజు 4వ తారీఖు రాష్ట్రంలో ఏ నలుగురు కలిసినా, మీకు అందరూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు గుర్తుంటుంది, ఏ నలుగురు కలిసినా మొట్టమొదట ఏ టాపిక్ మాట్లాడుకున్నా రెండో టాపిక్ కనీసం ఎవడరా వాడు కేకే అనేవాడు, ఎలా మాట్లాడారా, ఎలా చెప్పగలిగాడరా, ఏం చేసాడరా వాడు, లేకపోతే వాళ్ళు కొనేసారా, ఇది చేశారా, ఈవీఎంలు ట్యాంపరింగ్ ముందుగా తెలిసిపోయిందా, రకరకాల పాజిటివ్గా నెగిటివ్గా ఒక్క టాపిక్కే మాట్లాడుకున్నా స్టేట్ వైజ్గా. సో అంత పేరు, నాకు అంత రెప్యుటేషను, లేకపోతే ఇంతమంది జాయిన్ అయిన కంపెనీ కారణం మిమ్మల్ని మీరు ఇచ్చిన మీడియా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్. కాబట్టి అదే రోజు మళ్ళీ పారావెల్ని ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేయాలనుకున్నాం. కానీ వీఆర్ ప్లానింగ్ ఆల్ ద నార్త్ ఇండియన్స్, ఇప్పుడు ఏదైతే అవుతున్నాయో బీహార్ కానీ తమిళనాడు కానీ మనకు వచ్చే స్టేట్స్లో ఏదైనా సరే, తెలంగాణ స్టార్ట్ చేస్తున్నాం, 1 year కంప్లీట్ అయింది కాబట్టి, సో రకరకాల స్టేట్స్లో ప్లాన్ చేస్తున్నాం. బట్ నేను నిబద్ధతతో, నిజాయితీతో, మన ధర్మం ఫస్ట్ ఏపీతో మొదలు పెట్టడం అనే దాంతో మొదలు పెట్టామండి ఇది. మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు వీ హ్యావ్ అ ఫ్యూ స్లైడ్స్ అండి, ఒకసారి చూసిన తర్వాత మీకు కూడా ఇంకొంచెం క్లారిటీ వస్తుంది రిగార్డింగ్ ద వెబ్సైట్. కెన్ వి ప్లే ద స్లైడ్స్ ప్లీజ్? సో మీకు సింపుల్ వెబ్సైట్ అండి ఇది. paravil.comలోకి వెళ్ళాక కంప్లీట్గా మీరు ఫోన్ నెంబర్తో ఎవరైనా లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అవ్వడానికి మటుకు ఇబ్బంది లేదు. సో మీరు లాగిన్ అయిన తర్వాత దాంట్లో పొందుపరిచే రిపోర్ట్స్ ఏంటి, డీటెయిల్గా ఏంటి, 1 by 1 చూసుకోవచ్చండి. నెక్స్ట్ స్లైడ్. సో మీకు ఓవరాల్గా హోమ్ స్క్రీన్ ఇలా ఉంటుంది పారావిల్ వెబ్సైట్లో. రేపు పొద్దున 12వ తారీఖు చూసే వెబ్సైట్లో కంప్లీట్గా ఇలా ఉంటుంది. దీంట్లో ప్రస్తుతానికి మీరు paravil.com అని ఎవరు సెర్చ్ చేసినా కానీ మీకు ఓపెన్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. బట్ పర్చేజ్ ఆప్షను ఇంకా లేదు. జస్ట్ మీకు మోడల్ చూసుకునేదానికి ఓపెన్ చేసాం. ఏ రిపోర్ట్ ఓపెన్ అవ్వదు, ఏ రిపోర్ట్ కూడా మీరు కొనలేరు, యూ కెనాట్ బై. బట్ జస్ట్ ఎలా ఉంటుందండి. నెక్స్ట్ స్లైడ్ అండి. సో అబౌట్ అస్ ఏంటి, దీంట్లో ఏంటి, ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి అనేది. నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఫర్ సపోజ్ ఈ ప్రోడక్ట్స్ అనుకోండి, ఆల్రెడీ అంటే అక్కడ టీడీపీ గెలిచింది, ఇక్కడ జనసేన గెలిచింది, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచింది, ఇక్కడ బీజేపీ గెలిచింది, ఇక్కడ ఆ నియోజకవర్గాలు ఏదైతే ఉంటాయో ఇప్పుడు యాడ్ టు కార్ట్ ఉన్న తర్వాత మీరు సింపుల్గా మనం ఎనీ షాపింగ్, ఎనీ ఈ కామర్స్ వెబ్సైట్లో మనం కొనుక్కున్నట్టే ఈ విధంగా రిపోర్ట్ పర్చేజ్ చేసిన తర్వాత మీరు రిపోర్ట్ కంప్లీట్ మీకే 35 అంశాల మీద 100 పేజీల రిపోర్ట్ డీటెయిల్గా మీకు చూపించడం జరుగుతుంది. అది డౌన్లోడబుల్ ఆప్షన్ ఉండదండి. ఎందుకంటే నేను గెలిచిన ఎమ్మెల్యేని అదే నియోజకవర్గంలో సుమగారు కూడా కంటెస్ట్ చేద్దాం ట్రై చేస్తున్నారు. అదే రిపోర్ట్ నేను కొన్నాం, సుమగారు కొన్నాం. సో మీ ఇద్దరం డౌన్లోడ్ చేసి అందరికి పంపించేస్తాం కదా. సో సుమగారైనా నేనైనా సరే ఆ ఆప్షన్ని ఇప్పుడు మనకు నెట్ఫ్లిక్స్లో, ప్రైమ్లో ఎలా ఆన్లైన్లో చూసుకోగలుగుతాం, అలాగే ఆన్లైన్లోనే మీరు చూసుకోగలుగుతారు. ఇఫ్ యూ వాంట్ సబ్స్క్రిప్షన్, ఇప్పుడు సుమగారు సబ్స్క్రిప్షన్కి వెళ్తే కంటిన్యూస్గా వాళ్ళకి ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ వాళ్ళు ఎలా రిక్వైర్మెంట్ ఉంటే టైలర్ కట్ అనమాట, నాకు ఎలా కావాలి, అలా కావాలి, ఈ కావాలి, ఈ డేటా కావాలి, ఏది అడిగినా కానీ ఆ టైలర్ కట్గా సుమగారికి వస్తుంది. అది జనరల్ రిపోర్ట్ రాదు. సో ఈ మోడల్ వెళ్తుందండి. నెక్స్ట్ స్లైడ్ అండి. మొత్తానికి నన్ను ఎమ్మెల్యే పంపిస్తున్నారు అటువైపు. మీకు ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం లేదండి, ఎమ్మెల్యేలే మీ దగ్గరికి వస్తారు. నెక్స్ట్ స్లైడ్ అండి. సో అంటే ఇప్పుడంటే కార్ట్ ఎంటీ కాబట్టి మామూలుగా మీరు ఎన్ని రిపోర్ట్స్ పర్చేజ్ చేశారు, మీకు వచ్చిన ఆఫర్స్ ఏంటి, దాని విధంగా టోటల్ పర్చేజ్ వస్తుందండి. ఈ విధంగా ఏపీది కంప్లీట్గా చేయడం జరిగింది. సో నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంటుంది. ఎందుకంటే కేకే సర్వే ఇలా చెప్పింది అని బయటికి ఆబ్వియస్గా ఉన్నది కాకుండా మీ వరకు మీరు అంటే ఎమ్మెల్యే కావచ్చు, యాస్పిరెంట్ కావచ్చు, మీరు టువార్డ్స్ వర్క్ చేయడానికే కానీ అది పబ్లిక్ డొమైన్లో చూపించి వేరే వాళ్ళని కించపరిచేటట్టు మాట్లాడో లేకపోతే ఇంకో రకంగా ఉపయోగించకూడదని నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంటుంది. వీ హ్యావ్ టు చెక్ దట్ వన్. ఇట్స్ ఎ కంప్లీట్ ప్రొఫెషనల్ వే ఆఫ్ డేటా మాట్లాడుతుందన్న మాటని మేము పవిత్రతతో నమ్మి చేస్తున్న కార్యక్రమం అండి. నెక్స్ట్ రైట్ సార్.
సో మీకు ఫైనల్ రిపోర్ట్ ఎలా ఉంటుందన్న ప్రశ్నకి ఒక రఫ్గా ఒక 50% చూపించేదండి. ఇప్పుడు ఒక ఎనీ రిపోర్ట్ ఓపెన్ చేస్తే ఉరామరిగా ఇదే విధంగా ఉంటుంది. దాంట్లో రెట్రో అనాలిసిస్ ఏంటి, పబ్లిక్ పల్స్ ఎలా ఉంది, పోల్ ప్రామిసెస్ ఏం చేశారు ఆయన, ఇప్పుడు ఎలా ఉన్నాయి, సివిక్ కన్సెస్ ఏంటి, స్వాట్ అనాలిసిస్ ఏంటి, ఈ విధంగా ప్రతి ఒక్క సెక్షన్కి వెళ్ళి దానిపైన ఆ సెక్షన్లో మళ్ళీ ఇన్ డీటెయిల్గా ఫర్ సపోజ్ ఇప్పుడు కాన్స్టిట్యున్సీ ఓవర్వ్యూ ఉన్నారు, దాంట్లో ఇన్ని రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. రిలీజియస్ కంపోజిషన్ అంటే ఏ రిలీజియస్ ఎంతమంది ఉన్నారు, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ బూత్లో నాకు ఈ ఎమ్మెల్యే పట్ల పాజిటివ్ ఉన్నారు, ఏ బూత్లో నెగిటివిటీ ఉంది, ఏ బూత్లో ఈయన ఓడిపోయేదానికి అవకాశం ఉంది, ఇప్పుడు కొత్త వాళ్ళని ఎవరు కోరుకుంటున్నారు, బీసీ వాళ్ళని కోరుకుంటున్నారా, ఎస్సీ వాళ్ళని కోరుకుంటున్నారా, అంటే ఏ కమ్యూనిటీ వాళ్ళని కావాలని కోరుకుంటున్నారు, ఎలాంటి లీడర్ని కోరుకోవాలనుకుంటున్నారు, క్యాస్ట్ కంపోజిషన్ ఏంటింది, న్యూమరికల్ స్ట్రాంగ్ క్యాస్ట్ ఎక్కడ ఉన్నాయి, ఏజ్ వైజ్ ఏమున్నాయి, ఇలా ఎడ్యుకేషన్ ప్రొఫైల్ అనేది ఈ విధంగా ఒక నియోజకవర్గాన్ని 360 డిగ్రీలు సంపూర్ణంగా మనం స్టడీ చేసి ఈ నియోజకవర్గ రిపోర్ట్ని పెట్టాము. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ప్రైజ్ అనేది అందుకు దానికి అవుతుందండి. ఇంత డీటెయిల్గా రావాలి, ఇంతమంది పనిచేస్తున్నారు కాబట్టి ఓవరాల్గా దీనికి ఇంత ప్రైజ్ వస్తుందండి. సో 12th మీరు యూ కెన్ స్టార్ట్ పర్చేసింగ్ అండి, ఎనీ వన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ రియల్లీ అని. సో ఇది మీకు రఫ్గా ఎలా ఉంటుంది వెబ్సైట్ అని చూపించడానికి వీ కేమ్ ఫార్వర్డ్ అండి. ఓకే, సో అగైన్ బ్యాక్ టు మీడియా క్వశ్చన్స్. కేకే గారు, ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ సాధ్యమేనా భవిష్యత్తులో మీ సర్వే ప్రకారం? సార్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఇప్పుడు మీకు ఇది ఒక సర్కిల్ లాంటిది సార్. వీళ్ళు ప్రాక్టికల్గా మాట్లాడుకున్నాం, ఇక్కడ ఎక్కడో మనం పైకి ఒక మాట ఒక మాట, ప్రతి ఒక్క నియోజకవర్గంలో 10 నుంచి 20, ఆంధ్రప్రదేశ్ వరకే కదా మీరు అడిగిన ప్రశ్న, 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి 40 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళను 5 సంవత్సరాలు 40 కోట్లు తనకు బ్యాక్ తెచ్చుకోవాలా లేదండి? తెచ్చుకోవాలా లేదా మీరు చెప్పండి, అడుగుతున్నాను మిమ్మల్ని. తెచ్చుకోవాలి, పెట్టుబడి కదా. సో పెట్టుబడి ఉన్నప్పుడు ఆబ్వియస్గా అతను రిటర్న్ సంపాదించడం అనేది ధర్మం. ఎవరో ఒక 10%, ఎవరో ఒక 20%, ఆ డబ్బులు నాకు అవసరం లేదు, నేను వాళ్ళు ఇంకా కంపల్సరీ తప్పదు కాబట్టి ఖర్చు పెట్టే నాయకులు ఉన్నారు, నిజాయితీగా ఉండేవాళ్ళు ఉన్నారు, అసలు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నేను ఇలాగే ఉంటాను మీరు వేస్తే వేయండి అనే వాళ్ళు ఉన్నారు. బట్ మనం మాట్లాడుకునేది మెజారిటీ సెక్షన్ గురించి. సో మెజారిటీ సెక్షన్ గురించి వరకు అంతవరకు భావ్యమే వాళ్ళకి. చాలా చోట్ల మీరు సర్వే చేశారు, ఎక్కడైనా మీరు చేసిన సర్వేకి ఆపోజిట్గా ఈవీఎం దెబ్బేసిందని ఎక్కడైనా అనిపించిందా మీకు? నాకు ఇప్పటివరకు ఎక్కడ అనిపించలేదు సార్. ఈవీఎం మ్యాజిక్ ఏం లేదని నాకేం లేదు సార్, అనిపించలేదు సార్. మేబీ నా మిస్టేక్ ఉంటుంది అనుకుంటున్నా కానీ ఈవీఎం మిస్టేక్ ఉందని నేను ఎప్పుడు అనుకోను సార్. నేను సరిగ్గా చేయలేదేమో, మేము సంస్థ ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేదేమో అనుకుంటా, కానీ ఎప్పుడు కూడా నేను అది దానివల్ల నేను ఆ టైప్ ఆఫ్ ఆలోచించాను, నేను కానీ సంస్థ కానీ. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో మీరు కూడా దాదాపుగా బీఆర్ఎస్ వస్తుందని ఇచ్చారు రిజల్ట్. మీతో పాటు చాలా సర్వేలు బీఆర్ఎస్. నేను తెలంగాణ బీఆర్ఎస్ కమెంట్స్ ఎక్కడ లేవు సార్. ఓకే, తెలంగాణలో జనరల్గా సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినాయి. ఎందుకు కాంగ్రెస్ వచ్చింది? నేను చేసిన సర్వే గురించి నేను కమెంట్ చేయగలుగుతాను. మీరు చేసిన సర్వే అని కాదు, జనరల్గా మీరు ఒక సర్వే చేస్తున్నారు దేశవ్యాప్తంగా, తెలంగాణ కూడా ఈ దేశంలోనే ఉంది కాబట్టి అడుగుతున్నా సార్. మీరు మీడియా జనరల్గానే చెప్పండి, మీరు చేసేదాన్ని కాదు. నేను జనరల్గా చెప్తాను సార్. ఎందుకు కొన్ని మీడియా సంస్థలే ఒక పార్టీ వైపు మొగ్గకుండా నిజాయితీగా నిబద్ధత నిలబడుతున్నాయి, ఎందుకు అన్నీ నిలబడలేకపోతున్నాయి అంటే ఆ పార్టీ యొక్క ఆ మీడియా ఛానల్ నడిపే వ్యక్తుల యొక్క లేదా వాటి అసోసియేషను లేకపోతే వాళ్ళకి ముందున్నటువంటి అండర్స్టాండింగ్ రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సో దీన్ని జనరలైజ్ చేసి చెప్పలేము, యాక్యురసీలో ఇంకా బెటర్గా చేస్తుంటే బాగుంటుంది, అంతేగాని మిస్టేకే కానీ అది జనరలైజ్ స్టేట్మెంట్ చెప్పలేము సార్. ఆంధ్రాలో మీ సర్వే ప్రకారం ఎక్కువగా అత్యధికంగా ఉన్న ఓటింగ్ కమ్యూనిటీ ఏది అంటే ఇప్పుడా సార్? మీరు సర్వే చేసినప్పుడు మొన్న ఎలక్షన్లో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ ఏది? అంటే ఆబ్వియస్గా కాపు కమ్యూనిటీ అనేది కొంచెం డామినెంట్గా ఉంటుంది, బట్ దాంట్లో ఏంటంటే సబ్ బ్రాంచ్లు ఎక్కువ సార్, అందుకని మీకు దాన్ని కన్సాలిడేట్గా కనపడదు కంపేర్ టు ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంకింగ్ వీటితో కలిస్తే. ఎందుకంటే మనకు సెట్టి బలిజు ఉన్నారు, తూర్పు కాపులు ఉన్నారు, బలిజు ఉన్నారు, సెటిల్స్ ఉన్నారు, మనకు రకరకాల ఏరియాలో ఉంటుంది. బట్ వాళ్ళు కన్సాలిడేషన్ అనేది ఫస్ట్ టైం 2024లో అయ్యారు. సో గ్రూప్గా పుష్ చేయగలిగారు. ఎలక్షన్ రిపోర్ట్ ఏమో ఎస్సీలు ఎక్కువ ఉన్నారని చూపిస్తుంది, మీరేమో కాపులు అంటున్నారు. వాట్ ఎవర్ మేబీ నేను చెప్పింది విన్నారు కదా సార్, ఎస్సీ అన్నప్పుడు కూడా బట్ వీళ్ళు నెంబర్ పరంగా ఉన్నా కానీ డివైడ్ అయి ఉన్నారు అంటున్నాను. సో మేజర్గా మీ సర్వే ప్రకారం అక్కడ కూటమి, తెలుగుదేశము ఇవి రావడానికి ఉన్న ప్రధాన రీజన్స్ ఏంటి? సార్ ఇది నేను కనీసం 100 ఇంటర్వ్యూలు దీని మీద ఈ అంశాల మీద చెప్పినాను. నెంబర్ ఆఫ్ అంశాలు ఉంటాయి, ఒక అంశం కాదని చెప్పి. ఇప్పుడు మనం పారావెల్ గురించి డిస్కస్ చేద్దాం సార్. ఒకటే మాటలో చెప్పండి. అంటే నెంబర్ ఆఫ్ రీజన్స్ అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసినందుకు అధికారంలోకి వచ్చి, ఒక్క నిమిషం నా క్వశ్చన్ ఏంటంటే, ఈ ముగ్గురు కలిసినందుకు అధికారంలోకి వచ్చి కూటమి విజయానికి కూటమే కారణం సార్.
కూటమి విజయానికి కూటమే కారణం. ఇండివిజువల్ పార్టీస్ కాదు మీ సర్వే ప్రకారం. కూటమిలో ఇండివిజువల్ ఉండదు సార్, కూటమే కారణం. సింగిల్ స్టేట్మెంట్. రైట్. సరే, ఈ ఓటక్కు ఉన్న వాళ్ళనే సర్వే చేస్తారా, లేదంటే మీరు ఈ ఓటక్కు లేని వాళ్ళు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, ఇప్పుడు పవర్ స్టార్ కావచ్చు, సినిమా వాళ్ళకి కావచ్చు, ఇప్పుడు మీరు ఎన్టీఆర్ కూడా చెప్పారు, అది ఏ ప్రాతిపదికన చెప్తున్నారు, లేదంటే ఓటక్కు ఉన్న వాళ్ళనే సర్వే చేస్తారా, ఏ ఏజ్ రేషియోలో చేస్తారా? ఏజ్ రేషియో ఉంటుంది సార్, డిపెండ్స్ అపాన్ ఏజ్, మోస్ట్లీ ఏజ్ రేషియో. ఒక నియోజకవర్గానికి ఎంతమందిని చేస్తారు? 2.5 లక్షల మంది అనుకోండి సార్. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ సార్, మీకు డే 1 చాలా ఇంటర్వ్యూలో చెప్పినాను. ఇప్పుడు ఒక 1200 నుంచి 1300 వరకు ఫీల్డ్ సర్వే ఉంటుంది. అంటే నేను మిమ్మల్ని అడిగాను, మిమ్మల్ని ఒక శాంపుల్లో తీసుకుంటాం, ఇది 1300 తీసుకున్నాం అనుకోండి. ఇలా కాకుండా ఒక 200 శాంపుల్స్ వరకు ఉంటాయి. ఆ 200 శాంపుల్ నేను చెప్తాను స్టోరీ, దాని వెయిటేజ్ మీరు చెప్పండి. నేను అంటే ఇప్పుడు మీరు వచ్చిన లీడర్స్ ఆ మండలానికి వెళ్ళి ఒక వ్యక్తిని కలిశారు. ఆ వ్యక్తి 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, మొత్తం తెలుసు. ఆయనతో టీ తాగుతానో లేకపోతే అన్నం తింటునో భోజనం చేస్తునో ఆయనతో ఒక 15 నిమిషాల నుంచి ఒక గంట సేపు లేదా 2 అవర్స్ గడిపిన తర్వాత ఆయన చాలా ఇన్ఫర్మేషన్, ఆయన 40 సంవత్సరాల ఇన్ఫర్మేషన్ మనకు చెప్పాలని చూస్తాడు. పైగా కేకే సర్వీస్ నుంచి బ్రాండ్ నుంచి చూస్తే ఇంకొక గంట సేపు కూర్చొని ఎంతో ఇన్ఫర్మేషన్ చెప్పాక, సార్ నేను ఒక శాంపుల్ కలిశాను సార్ అనలేము. ఈజ్ నాట్ ఏ శాంపుల్, ఈక్వల్ టు ది 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ. సో మీరు ఎన్ని శాంపుల్స్ చేశారంటే ఈ 200 శాంపుల్ ఎక్కువ, ఈ 1300 శాంపుల్ ఎక్కువ. అంటే ఐ వాల్యూ టు ది ఎక్స్పీరియన్స్, 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఎవరైతే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వృద్ధులు ఉన్నారు, మొత్తం ఒక మండలం నుంచి ఇప్పుడున్న కుర్రాళ్ళు ఊర్ల పేర్లు కూడా చెప్పలేరు, కానీ వాళ్ళు ఊర్లో మొత్తం అన్ని డైరెక్షన్ చెప్పగలుగుతారు కాబట్టి వాళ్ళ వాల్యుయేషన్ ఎక్కువ. సో ఎప్పుడు కూడా నేను ఎందుకు శాంపుల్ సైజ్ చెప్పండి, శాంపుల్ సైజ్ ఉంటుంది, బట్ దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారు మీరు? ఈ 200 మందిని కలిసిన దాన్ని ఈ 1300 చెప్పొచ్చు, ఐ వాల్యూని చేసాం, ఫీల్డ్ శాంపుల్ చేసాం, కానీ ఈ 200 మంది నియోజకవర్గం కలిసిన యొక్క వెయిటేజ్ ఎంత? 200 అనే నెంబర్ తక్కువ, 2000, 20,000. అందుకని ఆ వెయిటేజ్ నేను చెప్పాను సార్. ఇప్పుడు కేకే గారు, మీ పారావిల్ వెబ్సైట్ తరపు నుంచి ఏమైనా మార్పులు వస్తాయా? ఎందుకంటే ఇప్పుడు 1 year అవుతుంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year అవుతుంది. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కొంతమంది ఎమ్మెల్యేస్ గెలిచిన తర్వాత వర్క్ చేయరు, కొంతమంది ఎమ్మెల్యేస్ గెలిచిన తర్వాత వర్క్ చేస్తారు. వాళ్ళ డేటా కూడా దాంట్లో అప్లోడ్ చేస్తారా? వాళ్ళు గెలిచారా, వాళ్ళు ఓడారా, అది కదండి, వాళ్ళకి వర్క్ చేశారా లేదా అంటే ఇప్పుడు మీరు అసలు నేను చెప్తున్నాను సార్. నియోజకవర్గ సెంట్రిక్గా తీసుకున్నప్పుడు అతను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనా, టీడీపీ ఎమ్మెల్యేనా, మీకు నన్ను దాదాపుగా మీడియా వాళ్ళే నేను ఈ పొజిషన్లో ఉన్నాను, దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నన్ను మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. నాకు ఏ పార్టీనో లేకపోతే టీడీపీయా, వైసీపీయా, జనసేన లేకపోతే ఇంకోటి సంబంధం లేదు. ఆ నియోజకవర్గం ప్రజలు, ఆ మండలం ప్రజలు మళ్ళీ అతను గెలిపిద్దాం అనుకుంటున్నారు. ఆ ప్రశ్నకి లేదు, మేము ముక్త కంఠంతో అతనైతే మేము ఈసారి ఓటేయము అంటే అదే రిపోర్ట్లో ఉంటుంది. దాదాపుగా 19 మంది మధ్య, మీకు ఇంకా 2-3 పాయింట్స్ యాడ్ చేస్తాను డేటా వచ్చాక, 19 మంది ఎమ్మెల్యేల మధ్య దాదాపుగా 30% వాళ్ళకున్న ఓట్ బ్యాంకింగ్లో తగ్గుతుంది. అంటే లాస్ట్ టైం ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి 100 ఓట్లు పడ్డాయి అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ 70కి వెళ్ళిపోయాడు అనమాట. అతనికి పడ్డ ఓట్ల గురించి మాట్లాడుతున్నాను. ఈ విధంగా 19 మంది ఉన్నారు. నేను 30% గురించి మాట్లాడుతున్నాను. మరి 25%, 5%, 10% వస్తే ఇంకా ఎంత వేరియేషన్స్ వస్తాయి?